మన కృష్ణుని యొక్క చక్కనైనటువంటి ఆ మోము, ఆ కను ముక్కు తీరు అంటాం మనం. కోటేరు లాంటి ముక్కు, చక్కగా తీర్చిదిద్దినట్టుండేటువంటి పెదాలు, ఆ కింద చక్కగా వచ్చినటువంటి చుబుకం, విశాలమైనటువంటి ఫాలభాగం, ఇక ఆ నేత్ర సౌందర్యం చెప్పనలవి కానటువంటి పెద్ద పెద్ద కళ్ళు, ఒత్తైనటువంటి జుట్టు, ఇంకేం కావాలి? ఉత్త ముఖం ఒక్కటికి చేసినా చాలు. దానికి తగినటువంటి శరీర అవయవ పొందిక సమగ్రంగా ఉన్నటువంటిది. కాబట్టి ఒక చిత్రకారుడైనటువంటి వాడికి కావలసిన సమస్తమైనటువంటి రూప సౌందర్యము కలిగినటువంటి వాడు లేఖా విలేఖన రసజ్ఞ మనోజ్ఞవేషం. అంటే ఆ ఆర్ట్ గురించి తెలుసుకోవడం ఒక గొప్ప ఆర్ట్. అలాంటి దాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు కూడా అబ్బా ఎంత గొప్ప చిత్రమయ్యా బాబు అని చెప్పి కృష్ణుడిని చూస్తేనే అనిపిస్తుంది. లజన్ మృదుస్మిత మధుస్నపితాధరాంశు. ఇక ఈయన పెదవుల్లో ఒక చెప్పలేనటువంటి ఒక చిన్న సిగ్గు కనపడుతూ ఉంటుంది. ఆ నవ్వులో సిగ్గు పడుతున్నట్టుగా ఉండడు, అలానే పడకుండా ఉండనట్టుగా కూడా ఉండడు. మధ్యలో ఒక అవ్యక్తమైనటువంటి ఓ చిన్న సిగ్గు దొంతర ఒకటి అలా కనపడుతుంది. అది ఇతరులకు సాధ్యం కాదు, ఒక్క కృష్ణుడికే సాధ్యమైనటువంటి. కాబట్టి మనం చూపించాలి దాన్ని అని అంటే మనకి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అది. రాకేందు లాలిత ముఖేందు. సాధారణంగా ఓ చక్కని అందము అంటే చంద్రబింబం లాంటి అందం అని చెప్పి అంటాం. కానీ అలాంటి చంద్రబింబానికి కూడాను పోలిక చెప్పగలిగినటువంటి గొప్ప సౌందర్యం ఉన్నటువంటిది ఇది. చంద్రుడెంతండి ఈయన ముందర. కాబట్టి అటువంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి స్వామి మన స్వామి రాకేందులాలిత ముఖేందు ముకుంద బాల్యం అని అంటున్నాడు. ఎవరు ఆయన? ముకుందుడు. కానీ ఇక్కడ చిన్న పిల్లవాడిలాగా తిరుగుతూ ఉన్నాడు. ముకుందుడంటే ఏమిటి అర్థం? ముక్తి భూమిం దదాతి సహ ముకుంద అని అర్థం. ఎవరైతే మనకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించగలవాడో ఆయన్ని మనం ముకుందుడు అని చెప్పి అంట. ఆ అర్హత, ఆ అధికారము, ఆ సామర్థ్యము ఉన్నటువంటి వాడు ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే. కనుక అలాంటి శ్రీకృష్ణుడు ఇవాళ చిన్ని శిశువు రూపంలో మన ముందుకు తిరుగుతున్నాడంటే ఇలాంటి వింతైనటువంటి శిశువు మనకి ఇంకా ప్రపంచంలో ఎక్కడన్నా లభిస్తుందా? అలాంటి ఆయన మీద నా మనస్సు ఎలాగా లంపట సంప్రదాయీ మోహలగ్నం. మాటి మాటికి ఈ మనస్సు ఆయన మీద అలా లగ్నం అయిపోయి ఇక మళ్ళీ వెనక్కి రాకుండా అన్నమాట. లంపటం అంటాం మనం. ఎవడన్నా బాగా గట్టిగా మనల్ని పట్టేశాడు అనుకోండి, ఏంద్రా బాబు లంపటంలాగా తయారయ్యాడు వీడు అంటాం. అలాగా మన కళ్ళకి ఈయన ఒక లంపటం అన్నమాట. మళ్ళీ కళ్ళు తిప్పుకోవటానికి వీలు కాదు. అలా వీలు కానటువంటి ఒక గొప్ప సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన మీద నా మనస్సంతా కూడాను లగ్నమైపోయి ఉన్నది. కనుక అలా లగ్నమైనటువంటి నా మనస్సు నిరంతరం ఆయన మీద అదే విధంగా ఉండుగాక అని మనందరం కూడాను ఆ కృష్ణ సౌందర్యాన్ని దర్శించి ఆనందించి అక్కడ నుండి మన మనస్సుని మళ్ళా పక్కన విషయాల మీదకు పోనివ్వకుండా అతుక్కుపోదాం లంపటంలాగా అని చెప్పి ఆకాంక్షిస్తూ రేపు మరొక భాగంలో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.